హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇవేంటో చెప్పుకోండి. నేను చెప్తానే. తాటిపండు బూరెలండి. తాటిపండు గుజ్జు తీసి ఆటలతో చేసిన బూరెలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిరిపోయినా కొంచెం వేసానండి. చూడండి ఎంత బాగుందో. ఆరోగ్యానికి మంచిదండి. ఈ సీజన్లో తాటిపళ్ళు దొరికే సీజన్లో తప్పకుండా ఇవి ట్రై చేయండి మీరు. బాగుంటాయి. స్టార్ట్ చేద్దాం మరి. తాటిపండులో తాటి గుజ్జు అండి. తాటిపూరు అనుకుందామండి. ఇది కొలత ఉండదండి, మనం అంచనాగా వేసుకోండి. కొంచెం అంచనాగా బెల్లం వేస్తున్నానండి, ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది కదా. పిండి వేసుకోవాలి. మనం చూడండి పొంగుబూలు వేసుకుంటాం కదా, అలా మనం అంచనాగా వేసుకోవాలి. ఇది ముందు కర్ర పెట్టేసుకుంటాం బెల్లం. మనం పొంగుబూలు వేసుకుంటే బెల్లం చూడండి లేకుంటాం, అలా చేసుకోవాలి. ఇందులో బెల్లం అసలు ఉండకూడదు. బూలుగా అయితే కొలత ఉండదండి. మనం దీంట్లో ఎంత పిండి బూరు రుచిలాగా ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసుకోవాలి. రొట్టెకే కొలతండి. ఇందులో వరిపిండి వేసి కలుపుకోవాలి. కడిగిన బియ్యం కాకుండా పొడి బియ్యం పిండి అండి. మనకి ఎంతవరకు బూర్లకి అనువుగా ఉంటుందో అంతవరకు వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా సరిపోతుంది. మన బూరికి ఇలా కలిసి సరుకుంటాం. పొంగు బూరికి ఒక పావు గంట అరగంట నానబెట్టుకోవాలి. ఇదిగోండి బూరెలకి స్టవ్ వెలిగించుకునండి. నూనె పెట్టుకుందాం. పెనం పెట్టుకుని నూనె వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందామండి. బూరెలకి సరిపడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇందులో కొబ్బరికూర వేసుకుని కలుపుకోవాలండి. కొబ్బరికూర వేసుకుని బాగా కలుపుకోవాలి. తీపి చూస్తారండి సరిపోయిందో లేదో. బాగా సూపర్గా ఉందండి. కాకొచ్చిందండి నూనె. ఇలాగ వేసుకోవడమేండి. సన్న మంట మీద వేగాలండి. అప్పుడు లోపల నెమ్మదిగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి కలర్ ఎంత బాగున్నాయి. ఏం పొంగుబూరలేండి, ఇంకేం లేదు తేడా. తీసుకున్నాండి ఎగిపోయి. చల్లారితే గట్టి పడతాయండి. ఇలా పిల్లలకి పెడతంటే అండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పంట ఇది ఆరోగ్యం అండి. అందుకే చెప్తారు కదండి ఏ సీజన్లో ఆ పళ్ళు తినాలని. వెంటనే కలపకూడదు, కొంచెం వేగా కలపాలి. సర్వింగ్ ప్లేట్ తీసుకుందామండి. అబ్బా లేకున్నాయండి బూర్లు. తీసేద్దామండి. ఇవి అయిపోయి ఇదిగోండి తాటి బూరెలు రెడీ. చూడండి ఎంత బాగుందో. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే ఒక లైక్ కొట్టండి.